వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నారావుపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తీవ్ర గందరగోళం నెలకొంది. సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు. ప్రమాణ స్వీకారంలో బీఆర్ఎస్ పాటలు ప్లే చేయడంపై వివాదం నెలకొంది. బీఆర్ఎస్ సర్పంచ్ శ్వేత, ఉప సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అక్కడ బీఆర్ఎస్ పాటలు ప్లే చేయడంతో ఒకరు బీఆర్ఎస్కి చెందినవారు, మరొకరు కాంగ్రెస్కి చెందినవారు అవడంతో ఇరు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఈ పాటలు ప్లే చేయాల్సిందంటే కొంతమంది నో అన్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి కుర్చీలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడున్న పరిస్థితి, ఆ గొడవ అవుతున్న సమయంలో అక్కడున్న ఎంత గందరగోళ పరిస్థితి ఉందో మీకు ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. సో ఒక్కసారి పరిస్థితి మీరు చూడండి, ఎంత గందరగోళంగా ఉందో. ఒకరి మీద ఒకరు ఆ ప్లాస్టిక్ కుర్చీలతో దాడులు చేసుకుంటున్నారు. అటువైపు ఒక 50 మందికి పైగా 100 మంది వరకు కనిపిస్తున్నారు. ఇటువైపు 100 మంది కనిపిస్తున్నారు. ఒకరి మీద ఒకరు అక్కడున్న కుర్చీలతో దాడులు చేసుకుంటుంటే కొందరు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, కొందరు విచ్చలవిడిగా మీరు చూడండి ఎలా విసురుతున్నారో కుర్చీలు, ఎలా ఒకరినొకరు కొట్టుకుంటున్నారో. ఈ నేపథ్యంలో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం మనతో జాయిన్ అవుతున్నారు. మరికొద్ది క్షణాల్లో వెంకటరత్నం మనతో జాయిన్ అవుతారు. వెంకటరత్నం అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కానీ అక్కడ ఎంత గందరగోళ పరిస్థితుందో మీరు చూస్తున్నారు. ఉప సర్పంచ్ ఒక పార్టీ, సర్పంచ్ ఒక పార్టీ అవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్యలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ బీఆర్ఎస్ పాటలు ప్లే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు సమస్య మొదలైంది అంటూ తెలుస్తుంది. చెన్నారావుపేట కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గొడవని మనం చూస్తున్నాం. సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘటన జరిగింది. ఒకరి మీద ఒకరు ఈ కుర్చీలతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రమాణ స్వీకారంలో బీఆర్ఎస్ పాటలు ప్లే చేయడం ఇక్కడ పెద్ద సమస్య. బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ శ్వేత ఉన్నారు. ఉప సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు శ్రీనివాస్. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. వెంకటరత్నం, డీటెయిల్స్ ఏంటి? అంటే బీఆర్ఎస్ పాటలు ప్లే చేయొద్దని కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారా? అందుకే ఈ గొడవ జరిగిందా? అంటే సర్పంచ్ ఏమో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, ఉప సర్పంచ్ ఏమో కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు. దీనివల్ల ఈ గొడవ మొదలైందా? ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఇక్కడ ప్రస్తుతానికైతే కేవలం పార్టీల మధ్య వచ్చినటువంటి గొడవనే ఇక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ, పార్టీల మధ్య గొడవ దారితీస్తుంది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పుడున్నటువంటి పాటలు, అంటే తమ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలు వేయాలని చెప్పి కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ పాటలు వేయాలని చెప్పి బీఆర్ఎస్. ఎందుకంటే సర్పంచ్ ఒకరు, ఉప సర్పంచ్ ఒకరు ఉండడంతో ఈ గొడవలు మొత్తం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి 3 రమేష్ అనేటువంటి ఒక వార్డు మెంబర్ కి ఆ కుర్చీలతోటి విపరీతంగా కొట్టడంతో అతనికి తీవ్రంగా గాయాలు అయితే అయ్యాయి. అంటే ఇక్కడ ఆ ఉద్రిక్త పరిస్థితి చూస్తుంటే అంత అవసరం లేదు. కానీ ఇక్కడ కేవలము అధికారము, ఎన్నికల ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఉద్రిక్త పరిస్థితులు, అది ఒక విధంగా కక్ష తీసుకునే విధంగానే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పాటలు వేయాలని చెప్పి ఇక్కడ వీళ్ళు కోరడము, అలాగే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గొడవ చేయడంతో ఇది
చినికి కొద్దిగా ఎక్కువగా ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రస్తుతానికైతే వెంటనే అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ పరిస్థితిని అంటే ముందే గమనించి వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సినటువంటి గొడవ ఈ మూడు రమేష్ అన్నటువంటి వ్యక్తిని మాత్రం కుర్చీలతోటి విపరీతంగా కొట్టడం, అలాగే ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నటువంటి ఆ విజువల్స్ చూస్తుంటే మాత్రం అక్కడ ఒకరిపై ఒకరికి ఎంత ఆక్రోశం ఉందనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎలా ఉంది గాయాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వెంకటరత్నం అక్కడ? అండ్ ఇక ముందు ముందు గొడవలు జరగకుండా ఏదైనా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? ఇక్కడ ఎవరు చేయాల్సిందంటే ఇక్కడ ప్రస్తుతానికి పోలీసులే ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇక్కడ ఎవరు మాత్రం ఇంతకు మించి మళ్ళీ గొడవలు జరిగినా గానీ ఆ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి స్థానిక పోలీసులు హెచ్చరించారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు ఇట్లాంటి వాతావరణానికి తెరతీయడం సరికాదు. ఇక్కడ అందరూ కలిసి గ్రామ అభివృద్ధి చేసుకోవాలి. పోటీ అనేది ఎన్నికల ముందే ఉండాలి కానీ ఆ తర్వాత ఎవరైనా ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రజల తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజాప్రతినిధులే కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని గౌరవంగా మెలగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు ఇట్లాంటి గొడవలకు దారితీస్తే మిగిలిన కార్యకర్తల పరిస్థితి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా సర్ది చెప్పి ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి గాయపడినటువంటి మూడు రమేష్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంటే మరీ అంత సీవియర్ గా కాదు కానీ మొత్తానికైతే దెబ్బలు మాత్రం అంటే గొడవలు ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఈ మూడు రమేష్ మాత్రం ఆ కుర్చీలతోటి విపరీతంగా బాధడంతో ఎక్కువగా ఆ గాయాలైనటువంటి పరిస్థితి. దీనికి కేసు కానీ ఏం నమోదు చేయలేదు. కాకపోతే పోలీసులు మాత్రం ఇది ఇరు వర్గాల వారిని హెచ్చరించారు. మరోసారి ఇట్లాంటి సంఘటనలు కనుక పునరావృతం అయితే మాత్రం ఎవరిని చూడకుండా చట్టం తాను చేసుకుపోతుందన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా పోలీసులు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమరం అది ముందే ఉండాలి. ఆ తర్వాత కూడా ఎవరు అట్లాంటి కక్షలు కార్పణ్యాలు పెట్టుకోకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నటువంటి ఒక సూచనలు కూడా పోలీసులు చేసినటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనని పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. గాయాలైన వాళ్ళని హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తోంది. సర్పంచ్ బీఆర్ఎస్ నాయకురాలు అవ్వడం శ్వేత, అలాగే ఉప సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ఉండడంతో ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాటలు ప్లే చేశారు, బీఆర్ఎస్ పాటలు ప్లే చేశారు. బీఆర్ఎస్ సర్పంచ్ అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గెలిచారు కాబట్టి మా పాటలు ప్లే చేయాలని వాళ్ళంటే, లేదు మేము అధికారంలో ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మా పాటలే ప్లే చేయాలి, మాదే డామినేషన్ అని చెప్పి కాంగ్రెస్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకరి మధ్య ఒకరు మాటలు పెరిగాయి. అది కాస్త గొడవకు దారితీసి ఆ కుర్చీలతో కొట్టుకొని గందరగోళం అయింది అక్కడంతా పరిస్థితి. వెంటనే పోలీసులు కూడా అక్కడికి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కొంతమంది గాయాలయ్యాయి, వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఘటన మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇప్పుడు మేము చెప్తున్న ఈ వార్త కానీ చూపిస్తున్న విజువల్స్ కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు చూడడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు, కేవలం వార్తని మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. Hey!